వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఉల్లి చూస్తే అటకెక్కే, పప్పు చూస్తే పాడెక్కే. ఏం కొనేటట్టు లేదు, ఏం లేదు. ఇది సామాన్యుడి పరిస్థితి. సామాన్యుడు చూస్తే ధరల పెరుగుదల కింద నలిగిపోతూ ఉన్నాడు, కానీ అసామాన్యుడు చూస్తే అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. పూర్ ఈస్ బికమింగ్ మోర్ పూరర్ అండ్ రిచ్ ఈస్ బికమింగ్ ఈవెన్ మోర్ రిచర్. ఇది ఈ రోజున్న పరిస్థితి. మరి దీనిపై రెండు ప్రభుత్వాలు ఎలా కసరత్తు చేస్తుంటాయో, ప్రజలకు ఎప్పుడు ఊరట లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ప్రధాన వార్తాపత్రికలపై వచ్చే వార్తల మీద చర్చ కొనసాగించే ముందు ప్రధాన పత్రికల్లో ఉన్న ముఖ్య వార్తల్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బ్యానర్ వార్తగా మనకు కనిపిస్తోంది, విశ్వ నగరానికి సూపర్ హైవే. 3 దశాబ్దాలకు నగర ప్రణాళిక దీర్ఘకాలిక దృష్టితో సిద్ధం చేస్తున్న కేసీఆర్ సర్కార్. అంటే రాబోయే 3 దశాబ్దాల కాలంలో నగర జనాభా మరో 1.5 కోటి పెరుగుతుందన్న అంచనాల ప్రకారం ఈ స్థాయిలో అవసరాలకు ఇప్పటి నుంచే పునాదులేస్తోంది. నగరంపై పచ్చదుప్పటి కప్పటానికి ముందే సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశుభ్రమైన భద్రమైన భాగ్యనగరాన్ని తెలంగాణకే కాదు మొత్తం భారతదేశానికి బహుమతిగా ఇవ్వాలన్న అంచనాలతో సర్కార్ ఇలాంటి పథకాలు మనకు ముందుకు తెస్తోంది. అక్రమార్కులపై కొరడా జల్పించినా, కబ్జా చేసి కట్టుకున్న కోటలను కూల్చేసినా అది బంగారు తెలంగాణ నిర్మాణానికే ఒక అద్భుతం ఆవిష్కరించడానికే అని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరి వేచి చూడాలి. ఇక మరో వార్త, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై స్పీడ్ పెంచాలి. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైన దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ, అలాగే చిత్రంలో పలువురు అధికారులు ఉన్నారు. సో పెండింగ్ ప్రాజెక్టులపైన కూడా దృష్టి పెట్టేట్టుగా మనకు కనిపిస్తోంది. కారెక్కిన ఎంపీపీలు. కార్పొరేషన్ మున్సిపాలిటీల తోవలోనే మండలాలు. 204 మండల పరిషత్లో టీఆర్ఎస్ జయకేతనం. నిజంగానే స్వీప్ మనకు కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో 112 ఎంపీపీలను దక్కించుకున్న కాంగ్రెస్. టీడీపీ 34, బీజేపీ 9, వామపక్షాలు 3, ఇతరులు 10. 25 మండల పరిషత్ల ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి. ఇక మరో వార్త మనకు కనిపిస్తోంది, బాబు పార్టీకి భారీ గండి. జడ్పీ ఆశలు గల్లంతు. సైకిల్కి దూరంగా టీడీపీ జడ్పీ తీసిలు. ఇక దీనిపైనే మనం ప్రధానంగా చర్చించబోతున్నాం. ఇక ఎఫ్డీసీ భూమి వెనక్కి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. 20 ఎకరాలకు నేడు రేపు మార్కింగ్ అన్నట్టుగానే కేసీఆర్ సర్కార్ కబ్జా కోరులపై దృష్టి పెట్టింది. దృష్టి పెట్టడమే కాదు, తక్షణ చర్యలకు కూడా ఆదేశాలు ఇస్తోంది. ఇక మరో వార్త, జనం నెత్తిన గుదిబండ. ఇప్పుడే అనుకున్నాం, అధిక ధరల మధ్య కింద సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఎల్పీజీ సిలిండర్పై 250 రూపాయలు పెంపు అన్న ఆలోచన ప్రతిపాదనని మనం చూస్తున్నాం. మరి మొన్ననే రైల్వే ఛార్జీలు పెరిగాయని, నిన్న మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెరిగాయని, మరి ఇవాళ బాగానే ఉంది, రేపు మళ్ళీ ఎల్పీజీ అంటే గ్యాస్ బండ సామాన్యుడు నెత్తి మీద పడబోతోంది అన్న సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. లీటర్ కిరోసిన్పై 4 రూపాయలు అంటే సిపిపిఏకు ప్రతిపాదించిన చమురు శాఖ. మనం అనుకున్నట్టుగానే అధిక ధరలు రాబోతున్నాయి ముందు కాలంలో. ఈనాడు పేపర్ చూస్తే ముందు వార్త మనకు కనిపిస్తోంది, మండలాధీశ తెరాస. మండల పరిషత్ ఎన్నికల్లో కారు జోరు. గులాబీ ఖాతాలోకి 197, కాంగ్రెస్కి 111, తెదేపాకు 36 అన్న వార్త కనిపిస్తుంది. ఉద్యోగుల విభజనపై నేడు మార్గదర్శకాలు. ఇంకా స్పష్టత రాలేదు. మరి ఈరోజు కమిటీ కూర్చొని ఒక స్పష్టత తెస్తుందేమో మనం వేచి చూడాలి. రీషెడ్యూల్ని పరిశీలిస్తాం. రుణమాఫీలపై ఆర్బీఐ అంటే పరిశీలిస్తామని మళ్ళీ ఒక ఆలోచన ముందు పెట్టింది. తెలంగాణ అధికారులకు ఆర్బీఐ గవర్నర్ హామీ. రుణాల మాఫీ సాధ్యం కాదు. సాధ్యాసాధ్యాలపై మరి కసరత్తు బాగానే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత మరి ప్రాక్టికల్గా అది ఎంతవరకు సాధ్యం అన్నది అధికారులతోనే నిపుణులతో కూర్చుంటేనే మరి తెలుస్తుంది. దానిపై మరి ఎంతగా దాన్ని ఆచరణలోకి తెస్తారో వేచి చూడాలి. 10-11 తేదీల్లో కృష్ణా గోదావరి బోర్డుల సమావేశాలు. తాగునీటి అవసరాలపై చర్చించే అవకాశం. ప్రాజెక్టులు, కాలువలు, వ్యయం, బోర్డుల పరిధిలోకి సిబ్బందిపై కూడా చర్చ జరుగుతోంది. అంటే రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి అన్ని విషయాలపైన ఎలాగైతే రాష్ట్రం విభజించబడిందో అలాగే మరి ప్రాజెక్టులు కానీ డిపార్ట్మెంట్లు కానీ విభజనపై చర్చించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. ఇక దేశం అంతటా జలాశయాలు ఖాళీ. 3 రోజుల్లో వర్షాలు పడవచ్చు. జూన్ పోయి జూలై వచ్చేసింది, ఇంకా వర్షాలు రాలేదనేసి రైతు కళ్ళలో ఒత్తులేసుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. మరి జలాశయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. బెంగాల్పై అల్పపీడన ద్రోణి, అది ఇటువైపు వస్తే కానీ చినుకు రాదని వాతావరణ శాఖ మనకు చెప్తోంది. ఇక మరో వార్త మనకు కనిపిస్తోంది ఈనాడులో, బోధన వేదన. పేరుకుపోతున్న బోధన రుసుములు. అంటే ఈ బోధన వేదన అంటే రియంబర్స్మెంట్ కూడా ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ. సో అది కూడా ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్ గానే మనకు కనిపిస్తోంది. తేలని కౌన్సిలింగ్ తేదీలు. బోధన రుసుముల చెల్లింపుపై స్పష్టత రాక అధికారుల అంతర్మదనం. ఆగస్టు 1 నుంచి తరగతులు జరపలేమని సుప్రీంలో పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మొత్తంగానైతే విద్యార్థులు
ఆ సందిగ్ధత మధ్య నలిగిపోతున్నారు, మెంటల్ డిప్రెషన్ కూడా గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. విమానాశ్రయాల కన్నా మెరుగ్గా రైల్వే స్టేషన్లు, వాటి ఆధునీకరణకు ప్రైవేటు భాగస్వామ్యం, నరేంద్ర మోడీ వెల్లడి, ఉదంపూర్ కాట్రా రైల్వే మార్గం ప్రారంభం, జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం, జమ్మూ కాశ్మీర్లో ప్రతి పౌరుడి హృదయాన్ని గెలుచుకుంటామన్న మోడీ. నిన్న జమ్మూ కాశ్మీర్కి సందర్శించిన ప్రధాని మోడీ అన్న మాటలు ఇవి. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే ఆప్షన్ ఆంధ్రాకు అన్న మెయిన్ వార్త మనకు కనిపిస్తోంది. రిటైర్మెంట్కు దగ్గరున్న టీ ఉద్యోగుల ఆలోచన. మనం ఇంతకుముందు చర్చల్లో మనం చర్చించినట్టుగా అంటే ఆప్షన్ ఇస్తే మరి రిటైర్మెంట్కి దగ్గరున్న వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 60 ఏళ్ళు చేసేసింది ఏపీ సర్కార్. దానికి ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. ఏపీ సర్కార్ పరిధిలోకి వెళ్తే మరో 2 ఏళ్ళు మనకు కలిసి వస్తుంది అన్న ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ బాటలో కనీసం 8,000 మంది టీ ఉద్యోగులు. మనం ఇందుగానే అన్నట్టుగా ఏపీ ఆప్షన్ పెట్టుకుంటే 2 ఏళ్ళు మనకు కలిసి వస్తాయన్న ఆలోచనలో ఉద్యోగులు ఉన్నట్టు. సీమాంధ్ర ఉద్యోగుల వైఖరిలో మార్పుకు ఇదే కారణమా? ఆశ ఉంటుంది కదా మనిషి అన్నాక, అంటే 2 ఏళ్ళు మనకు కలిసి వస్తాయి అన్న ఆలోచనలో ఉద్యోగులు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆప్షన్ ఇస్తే. ఇక మరో వార్త, సినీ భూముల స్వాధీనం, ఎఫ్డీసీ కేటాయింపు రద్దు చేస్తూ సీసీఎల్ఏ ఆదేశం. 16.48 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వ బోర్డులు. నిరుపయోగం, ఆక్రమణలపై అలసత్వమే కారణం. ఇంతవరకు మనం అనుకున్నట్టుగా కబ్జాలపై సర్కార్ కన్నేసింది. అది కూడా ముఖ్యంగా బడాబాబుల చేతుల్లో ఉన్న భూములు ముందుగా లాక్కోవటానికి, అంటే ఆబ్వియస్గా ఉన్న ఆక్యుపేషన్స్ని, అంటే అక్రమాలని ముందుగా చూస్తోంది సర్కార్. మా భూముల స్వాధీనం అన్యాయం. అలాగే ఏపీ ఎన్జిఓలు కూడా మొరపెట్టుకుంటున్నారు, ఇది ఆల్రెడీ మాకు ఇచ్చేశారు కానీ వివాదంలో ఉంది కాబట్టి ఇంకా కట్టడాలు స్టార్ట్ చేయలేదు అంటే. ఎందుకంటే సర్కార్, కేసీఆర్ సర్కార్ ముందుగానే చెప్పింది, నిరుపయోగంగా ఉన్న ఇంకా నిర్మాణాలు చేపట్టని భూముల్ని గవర్నమెంట్ వెనక్కి లాగేసుకుంటుంది అన్న ఇదిలో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రద్దు చేయండి హైకోర్టును కోరిన ఏపీ ఎన్జిఓలు. మరోసారి పునరాలోచించండి అంటూ అశోక్ బాబు సీఎంను కలవండి మహమూద్ అలీ గారు కూడా చెప్తున్నారు. ఇక మండలం పైనే పవర్, అధికార పార్టీ వారే మండలాధీశులు. 2 రాష్ట్రాల్లో అదే దృశ్యం, అంటే అధికార పార్టీల వాళ్లే మండలాల్ని ఆక్రమించేసుకుంటున్నారు. దీనిపై కూడా మనకు చర్చలో భాగం కాబోతోంది. తెలంగాణలో 199 మండలాలు టీఆర్ఎస్ కైవసం, కాంగ్రెస్కు 113, టీడీపీకి 36, 10 చోట్ల బీజేపీ అన్న వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. మరో వార్త, రుణమాఫీపై లభించని హామీ. ఆర్బీఐ అంటే డిస్కషన్ జరగాలి, మరి రుణమాఫీపై వాగ్దానం ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది, ఆచరణ సాధ్యమవుతుంది అన్నది చూడాలి. ఇందులో బ్యాంకులను భాగస్వామ్యాలను చేయొద్దు, అంటే బ్యాంకులను బాకీలు మాత్రం ప్రభుత్వం అందే బాధ్యత అని ఆర్బీఐ ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక చివరిగా సాక్షి పత్రిక చూస్తే ముందు వార్త మనకు కనిపిస్తోంది, రుణభారం మీదే. మనం చెప్పుకున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ సూచించినట్టుగా మనకు కనిపిస్తోంది. మాఫీపై టీ సర్కార్కు తేల్చి చెప్పిన ఆర్బీఐ గవర్నర్, ముందుగా రైతుల రుణాలు చెల్లించేలా చూడండి, అంటే ముందు బకాయిలు చెల్లిస్తేనే మరో ఇప్పుడు ఉన్న సీజన్కి రుణాలు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత ప్రభుత్వం వాయిదాల్లో రైతులకు ఇవ్వాలి, బ్యాంకులను మాత్రం భాగస్వామ్యాలను చేయొద్దు అని ఆర్బీఐ చెప్పినట్టుగా కనిపిస్తోంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఆప్షన్కు ఏపీ నో అని కూడా మనకు వార్త కనిపిస్తోంది. మరి ఈ ఆప్షన్ సబ్జెక్ట్ని అంటే వివిధ పత్రికలు వివిధ రకంగా విశ్లేషణను మనకి ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఆప్షన్కి నో చెప్తున్నారు, బట్ కొంతమంది ఆప్షన్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాము అంటే వివిధ వార్తాపత్రికలు వివిధ రకాలుగా మనకి ప్రచురించినట్టుగా తెలుస్తోంది. ఇక ఎంపీటీసీ ఆగని టీఆర్ఎస్ జోరు, అత్యధిక ఎంపీటీసీలు సాధించిన కాంగ్రెస్కు నిరాశే. 24 మండలాల్లో వివిధ కారణాలతో శనివారం నాటికి వాయిదా పడ్డ ఎన్నిక, మున్సిపల్ మాదిరిగానే చతికిల పడ్డ టీడీపీ అన్న వార్త మనకు సాక్షిలో కనిపిస్తోంది. ఇక మరో ప్రధాన వార్త, రైల్వే ప్రాజెక్టులో జాప్యం వద్దు. ఇందాకే అన్నట్టుగా విమానాశ్రయాల కంటే మెరుగ్గా రైల్వే స్టేషన్స్ని మెరుగుపరుస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సీఎం కేసీఆర్ సూచన, కొత్త లైన్లు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టండి. నిజంగా రైల్వే అన్నది సామాన్యుడికి చాలా ఇంపార్టెంట్ రవాణా సౌకర్యం కాబట్టి దానిపై కూడా దృష్టి పెట్టాలని కోరినట్టుగా తెలుస్తోంది. నిండా ముంచేశారు విదేశీ ఉద్యోగాల పేరిట బిఎస్ రావు గ్రూప్ కన్సల్టెన్సీ దగా. ఎంతోమంది అమాయకులు దగాకారుల చేతులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చేస్తున్న కంపెనీస్కి దాని మీద డిపెండ్ అయిపోయి సర్వం కోల్పోతున్నారు, పట్టుబడ్డారు. నిన్ననే విమానం ఎక్కే ముందు బయటపడ్డ మోసం, గొల్లుమన్న బాధితులు, 2 ఏజెంట్ల అరెస్టు. మరి సామాన్యుడు ఎంతవరకు, అంటే ఆశల పల్లకి ఎక్కటానికి నిజంగా వాళ్ళు చూపిస్తున్న
ఆకర్షణ ఎంతవరకు ప్రాక్టికల్గా నిజమో అంటే నిజాలు తెలుసుకొని ముందుకు అడిగేయండి అనేసి ఈ వార్త మనకు చెప్తోంది. ఎఫ్డీసీ భూములు వెనక్కి టీ సర్కార్ నిర్ణయం 16 ఎకరాల 900 గజాలు స్వాధీనం, స్థలం మార్కెట్ విలువ 520 కోట్లు. అంటే అక్రమంగా ఉన్న భూములని వెనక్కి తీసుకుంటామని సర్కార్ ఎప్పుడో సంకేతం ఇచ్చేసింది. మరి ఆ దిశలో చర్యలు కొనసాగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రోజు పత్రికల్లో మనకి ఏదో ఒక మూలన ఏదో ఒక భూ కబ్జాల మీద ఇలాంటి భూ ఆక్రమణల మీద మనకు వార్త కనిపిస్తోంది. సో మొత్తానికి బంగారు తెలంగాణకి బాటలు వేయడానికి కేసీఆర్ అండ్ టీమ్ కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్. కీప్ వాచింగ్ TV1.